నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. 1 వర్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. 2 నా శోభనం ఆగిపోవాలి. మీ శోభనానికి వర్ష ఉండటానికి సంబంధం ఏంటి? అంటే ఆ అమ్మాయి గుండమ్మని రెచ్చగొట్టి మరి నా మీదకి ఎగదోలుతుంది. అందుకే నేను భయంకరమైన మాస్టర్ ప్లాన్ వేశాను. అంత భయంకరమా? మాటలతో చెప్పలేనంత. ఇంట్లో టెన్షన్లే కానీ శోభనాలుండవు. చూడండి, దీన్ని పాము అంటారా? ఇది పామే కదయ్యా. నో, దిస్ ఇస్ మై బేబీ అనుష్క. రామ్, అది ఒరిజినల్ పాము. పావుల్లో ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయంటమ్మా. రామ్, అది అనుష్క కాదు. ఏం లేదు. చెప్తావా చెప్పవా? చెప్తావా లేదా? చెప్తావా లేదా? ఓసే గుండు, పామే అక్కడే ఉందే. ఏయ్, ఏంటి నువ్వెందుకు మా వాళ్ళని భయపెడుతున్నావు? ఉంటే ఒక మూలన పడుండు, లేదంటే బయటికి పో. ఏంటిది? ఈ పావుని ఇదిగాని పిలిపించుకుందా? అంత ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. వడివడిగా ఉడికే రావమ్మా, కడుపున నలుసుగ పడగానే అమ్మను పదవిని పొందాని, నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా. అనగానగా ఇది నీ కథగా ఉన్నాగా, ఎప్పుడా నేను చూస్తానని ఉందే. వినగా వినగా నీ అల్లరులే మురిసేలా, ఊపొడితే చెప్పాలని ఉందే. మీ పాటతో ఇది పోయేలా లేదు, రెచ్చిపోతుంది. ఆపండి గీత, ఎగుండమ్మా. నాకు నీ మీద తప్ప ఇంకెవరి మీద నమ్మకం లేదే. నువ్వే ఏదో చేయవే. నేను ఉండగానే తాళి తీసేస్తున్నావంటే మీకోసమేనండి. తండ్రి నాగరాజా, నాకీ జీవితాన్నిచ్చిన దేవుడాయన. ఆయన 10 కాలాల పాటు పచ్చగా ఉంటేనే నేననేదాన్ని ప్రాణాలతో ఉంటాను. నీకేమైనా కోపం ఉంటే నన్నేమైనా చెయ్యి, ఆయన్ని మాత్రం వదిలే. నాకు ప్రతిభిక్ష పెట్టు తండ్రి. వస్తాయి. దీనికి సెంటిమెంట్ పాలు తక్కువ అనుకుంటానే. చూడు, ఇంకా అలానే చూస్తుంది. తండ్రి, మాకు బిడ్డ పుడితే నీ పేరే పెట్టుకుంటాం, శాంతించు. పాము పేరు పెట్టడం అంటే
అబ్బాయి అయితే నాగరాజు అని, అమ్మాయి అయితే నాగలక్ష్మి అని పెట్టుకుంటాం. ఇక్కడ ప్రాణాలు పోతుంటే అమ్మాయి అబ్బాయి అంట, అది జరగదు. అయితే అది వెళ్ళదు. రామ్, ఇప్పుడు పంతాలేంట్రా? గీత చెప్పినట్టు చేస్తానని పావుకి చెప్పరా? కాళ్ళు వణుకుతున్నాయేంటి? ఏదో ఇల్లంతా పాడు చేశాడు. ఎవరిని కన్విన్స్ చేసి కాంప్రమైజ్ చేయలేం కాబట్టి కాన్ఫిడెంట్ గా ఒక నిర్ణయం తీసుకుందాం. ఏంటది? లేచిపోదాం. కలకాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు, అది తెలిసే వరకు. ఇదే ఆ దేవలోకం పుట్ట. నేను దీంతో ప్రత్యేకంగా మాట్లాడాలి. నువ్వు రావే, నువ్వు రా. నానమ్మ, రావే. నానమ్మ, వదులు నానమ్మ. చూడవే, చూడు, అయ్యో. మీ అమ్మని బాగా చూడు. నానమ్మ, వదులు నానమ్మ. నానమ్మ, వదులు వదులు నానమ్మ. మీ అమ్మ ప్రాణాలు వదిలే క్షణం నువ్వు చూస్తావా? వద్దు నానమ్మ. చూడు. నానమ్మ, నా మాట విన్నానమ్మ. నానమ్మ, నానమ్మ, నీకు నానమ్మ. చెప్పే జాగ్రత్తగా విను. ఈ బిడ్డ అయితే నీ కడుపులో పెరుగుతున్నాడు అనే భ్రమలో ఉన్నావో, ఆ బిడ్డ చంద్రముఖ కడుపులో పెరుగుతున్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్లో హత్యా ప్రయత్నం జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం. ఏమంటున్నారు ఇన్స్పెక్టర్ మీరు? ఈ అమ్మాయి మీద విషప్రయోగం జరగడం వల్లే ఇలా ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకెవరు చేస్తారు సార్? ఇదిగో
ఇక్కడ నిలబడుందే మా అక్క. భూమక్కే ఈ పని చేసుంటుంది. నాకు బిడ్డ పుడితే తన వాటా ఆస్తి నా బిడ్డ సొంతం అవుతుందని ఇలా నాపై విషప్రయోగం చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానో మీ కళ్ళారా చూడండి. అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఇప్పుడు ఈ కర్పూరం వెలిగిస్తాను, ఈ దేవుడికి హారతిస్తాను. నేను సత్యవంతుణ్ణైతే, పతివ్రతుణ్ణైతే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు అంటే, బుద్ధిమంతుణ్ణైతే ఈ కర్పూరం నా చేతిని ఏమీ చేయదు.